యేసయ్య వద్దకు రండి. ఆయన దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ కొరకు ఆయన పిలుచుచున్నాడు. శాప విమోచన కొరకు ఆయన నిన్ను పిలుచుచున్నాడు. పశ్చాత్తాపం పొంది రక్షణ పొందడానికి ఆయన పిలుస్తున్నాడు. బ్రతుకు మార్చుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. అందరూ దూరం పెడితే యేసయ్య దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. యేసయ్య మనల్ని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. రక్షణ భాగ్యం పొందుకోవడానికి పిలుస్తున్నాడు. శాపం నుండి పాపం నుండి విమోచించబడడానికి పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు పాఠం పేరేంటి? సిలువ యొద్దకు రండి. ఎక్కడికి రావాలి మనము? సిలువ దగ్గర రావాలి. దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసేది మధ్యలో ఈ సిలువ మాత్రమే. హల్లెలూయా. ఏంటిది? ఈ సిలువ మాత్రమే. సిలువే మనల్ని సమీపస్తులుగా చేసింది. యేసు రక్తం ద్వారా మనం సమీపస్తులం అయ్యాం.